కళ్యాణ్ దేశవ్యాప్తంగా కీలకమైన నేత. ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎంగా, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ శాఖలు డైరెక్ట్ గా పబ్లిక్ తో రిలేటెడ్ అయి ఉండడమే కాదు, ప్రభుత్వంలో చాలా ముఖ్యమైనవి కూడా. అందుకే ఏరికోరి మరి పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలను తీసుకున్నారు. ఇక నిజాయితీ విషయంలో పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతే వేరు. అయితే శాఖలు తీసుకున్నంత మాత్రాన, నిజాయితీగా ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆయన ఆదేశాలను అమలు చేసేవారు కూడా అలాగే ఉండాలి. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా చట్ట ప్రకారం పనిచేసే డేరింగ్ ఆఫీసర్ కావాలి. అలాంటి ఐఏఎస్ అధికారిని ఓఎస్డీగా ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పేరే ఎంవీఆర్ కృష్ణతేజ. కేరళ బ్యాచ్ కి చెందిన తెలుగు యువ ఐఏఎస్ అధికారి. ఈయన కేవలం రూల్స్ మాత్రమే ఫాలో అవుతారా అంటే కాదు, డేరింగ్ ఆఫీసర్ కూడా. కొన్నాళ్ల క్రితం నోయిడాలో కోర్టు ఆదేశాలతో ట్విన్ టవర్స్ కూల్చివేత అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే అంతకు మించిన కూల్చివేతలు కేరళలో జరిగాయి. నిబంధనలు అతిక్రమించి బడాబాబులు వందల కోట్లు పెట్టి కట్టించుకున్న 54 విల్లాలను ఏకబిగిన కూల్చేశారు. బాలల హక్కుల సంరక్షణ విభాగంలో ఆయన చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా ఎంపికయ్యారు. ఈయన గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఏరికోరి తనకు ఓఎస్డీగా ఎంచుకున్నారు. ఆయన ఎంచుకున్న మరుక్షణమే ఆయన్ను డిప్యుటేషన్ పై ఏపీకి పంపాలని చంద్రబాబు సర్కారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పడమే మిగిలింది. అదే సమయంలో ఈయనను రిలీవ్ చేసేందుకు కేరళ ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. అయితే కృష్ణతేజ గారి గురించి బయటకు తెలిసింది చాలా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే మామూలోడు కాదు. పవన్ కళ్యాణ్ ను దగ్గర నుండి చూసిన వారు ఎవరైనా ఒకే మాట చెబుతారు, ఆయన వేవ్ లెంత్ తో కలిస్తే ఆయన్ను ఎవరూ వదలలేరు. ఈ యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ గారిది కూడా ఇదే వేవ్ లెంత్. అందుకే ఇద్దరికి సింక్ అయిందని చెబుతారు. కేవలం కెరీర్ లోనే కాదు, వీరి రియల్ లైఫ్ లోనూ అవే పాయింట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఆయన చేపట్టిన ఆపరేషన్ల విషయానికి వస్తే 2015లో ఐఏఎస్ కు ఎంపికైన కృష్ణతేజ 6వ ఆప్షన్ గా కేరళను ఎంచుకున్నారు. ఆ క్యాడర్ కే ఎంపికయ్యారు. గురువాయూర్లో ట్రైనీ ఐఏఎస్ గా 6 నెలల పాటు ఉన్నారు. అక్కడే కేరళ కల్చర్ పై అవగాహన పెంచుకోవడంతో మలయాళం కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత త్రిశూర్ అసిస్టెంట్ కలెక్టర్ గా, జేసీగా చేశాక అలెప్పి సబ్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఆయన వచ్చిన కొన్నాళ్లకే కేరళను వరదలు ముంచెత్తాయి. ఆ టైంలో కృష్ణతేజ గారు చూపించిన చొరవ దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. 48 గంటల్లో 2 లక్షల మందిని, వేలాది మూగజీవులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రేయింబవళ్లు ముంపు ప్రాంతంలో ఉండి స్వయంగా సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కేరళలో సహాయక కార్యక్రమాల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మందులను, సహాయక సామాగ్రిని పంపించింది. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వ మందుల్ని సమీకరించి రిలీఫ్ క్యాంపుల్లో వాడారు. తద్వారా వరదల్లో వ్యాప్తి చెందే వ్యాధుల్ని నివారించారు. WHO పంపిన మందులు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. దీంతో తమకు సరిపడా మందులున్నాయని, ఆహారానికి కూడా ఇబ్బంది లేదని చెప్పిన కృష్ణతేజ ఆ ఔషధాలను వేరే ప్రాంతాలకు అందించాలని సూచించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థే ఆశ్చర్యపోయింది. 200 బోట్లతో సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ఒక్క కుట్టనాడ్ ఏరియాలోని 95% మందిని రిలీఫ్ క్యాంపుల్లో చేర్చారంటే ఆయన చొరవ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పేషెన్స్, కోఆర్డినేషన్ ఎంత అవసరమో కృష్ణతేజ గారు సబ్ కలెక్టర్ గా ఉంటూనే అవి చూపించారు. అక్కడ పనిచేస్తున్న టైంలోనే పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ పై, పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఐఎమ్ ఫర్ అలెపి పేరుతో ఓ ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసి దాని ద్వారా సమస్యలు తెలుసుకోవడం, చైల్డ్ వెల్ఫేర్ లాంటి కార్యక్రమాలను అమలు చేశారు. ఆ పేజీ హిస్టరీ క్రియేట్ చేసింది. కేరళలో కలెక్టర్ అంకుల్ గా, అంటే కలెక్టర్ మమాన్ గా గుర్తింపు పొందారు. పిల్లలు స్కూళ్లకు దూరంగా ఉండడానికి కారణాలేంటి అనే అంశంపై ఫీల్డ్ టూర్ల ద్వారా సమాచారం సేకరించారు. దాతల సహకారంతో వాటిని పరిష్కరించి పిల్లలు స్కూళ్లకు వచ్చేలా చేశారు. కొన్నాళ్లకు ఈ కార్యక్రమాల్లో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో ఐఎమ్ ఫర్ అలెపి అనే పేజ్ ని వీఆర్ ఫర్ అలెపిగా మార్చారు. ఆయన తీసుకున్న చర్యల ఫలితంగా జిల్లాలో స్కూళ్లలో డ్రాప్ అవుట్లు తగ్గాయి. ఇక పిల్లల ఆకలి తీర్చేందుకు 3600 మంది పిల్లలకు వివిధ సంస్థల సహకారంతో చిల్డ్రన్ ఫర్ అలెపి పేరుతో ప్రాజెక్ట్ ను చేపట్టారు. ధనవంతుల పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు స్వచ్ఛందంగా ఈ స్కూళ్లకు వెళ్లి ఫుడ్, నిత్యావసరాలు, పిల్లలకు అవసరమైన సామాగ్రి ఇచ్చేలా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. దీంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నాళ్లకు త్రిశూర్ బదిలీ అయింది. దీంతో అలెపి జిల్లాలో పిల్లా పెద్ద అంతా ఆయన్ను వేరే చోటికి వెళ్లవద్దని కోరారు. అయితే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కామన్ అని చెప్పిన కృష్ణతేజ గారు అందరికీ మంచి సందేశం పంపించారు. ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత పిల్లలదే అని చెప్పారు. ఇక ఆయన ఫేర్వెల్ కూడా ప్రత్యేకంగా జరిగింది. ప్రముఖ ఫ్లూటిస్ట్ జోషి తన సంగీతంతో వీడ్కోలు పలికారు. త్రిశూర్ కలెక్టర్ గా వచ్చాక అక్కడి సమస్యల మీద దృష్టి పెట్టారు.
అంతకుముందు అసిస్టెంట్ కలెక్టర్ గా చేసి ఉన్నందున అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. త్రిశూర్ జిల్లాలో ప్రధాన సమస్య మాదక ద్రవ్యాలు. జిల్లాలో స్టూడెంట్లు వాటి జోలికి పోకుండా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఓవైపు అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పోలీస్ శాఖ సహకారంతో డ్రగ్స్ రాకెట్లపై ఉక్కుపాదం మోపారు. ఇక కేరళ అంటేనే పర్యాటకం గుర్తుకొస్తుంది. ఆ అంశంలోనూ చొరవ తీసుకున్నారు. ఇక కోవిడ్ టైంలోనూ కృష్ణతేజ గారు చూపించిన చొరవ ప్రశంసనీయం. కోవిడ్ టైంలో తల్లిదండ్రులను కోల్పోయిన 69 మంది పిల్లలను గుర్తించి దాతల సాయంతో వారికి ఉన్నత చదువులు అందేలా ఏర్పాట్లు చేయించారు. కోవిడ్ టైంలో భర్తలను కోల్పోయిన 35 మంది వితంతువులకు ఇల్లు కట్టించారు. 150 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. బాలల హక్కుల రక్షణ విషయంలో త్రిశూర్ జిల్లాను దేశంలోనే నంబర్ 1 గా నిలిపారు. ఆయన చేసిన కృషికి గాను కృష్ణతేజ గారికి జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం వరించింది. అయితే కేవలం సేవా కార్యక్రమాలతోనే కృష్ణతేజ గుర్తింపు పొందారా అంటే కాదని చెప్పవచ్చు. ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా కూడా పేరు తెచ్చుకున్నారు. వెంబనాడ్ సరస్సులోని 3 ఎకరాల గ్రీన్ బఫర్ జోన్ ని ఆక్రమించిన ఓ పెద్ద కంపెనీ అక్కడ 54 విల్లాలను క్యూటికో రిసార్ట్ ని నిర్మించింది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా పూర్తిగా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది ఆ కంపెనీ. ఒక నైట్ ఆ రిసార్ట్ లో స్టే చేయాలంటే 55,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అక్కడ నిర్మించిన 54 విల్లాల విలువ 300 కోట్లకు పైగానే ఉంటుంది. ముత్తూట్ నుండి కువైట్ వరకు ఉన్న బడా బాబులు కూడా అవి కొన్నారు. ఈ నిర్మాణాలపై స్థానిక మత్స్యకారులు అబ్జెక్షన్ పెడితే వారి నోరు మూయించింది ఆ కంపెనీ. అయితే 5-6 యువకులు మాత్రం ఆ అంశంపై పోరాటం చేయడం మొదలుపెట్టారు. కోర్టులో పిటిషన్ వేశారు. తరువాత 4 నెలలకు కృష్ణతేజ గారు ఆ జిల్లాకు వచ్చారు. దీంతో ఆ యువకులు ఆ నిర్మాణాలకు అన్ని ఆధారాలు ఇచ్చారు. ఆయన చర్యలు తీసుకుంటామని చెప్పి ఫైల్ ని తెప్పించుకున్నారు. అప్పటికే కోర్టులు కూడా వాటిని కూల్చేయాలని తీర్పునిచ్చినా అధికారులు పట్టించుకోలేదు. కానీ కృష్ణతేజ గారు వచ్చి రాగానే ఆ సంస్థకు నోటీసులు జారీ చేశారు. కానీ ఆ కంపెనీ పట్టించుకోలేదు. ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేయించింది. తమను ఎవరేం చేయలేరు అన్నట్లుగా వ్యవహరించింది. అయినా పలుమార్లు నోటీసులు పంపించిన కృష్ణతేజ గారు చివరిసారిగా బహిరంగ నోటీస్ జారీ చేశారు. ఆ విషయంలో ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయి. ప్రలోభాలు పెట్టారు. చివరికి బెదిరించారు కూడా. వాటికి భయపడలేదు, బెండ్ కాలేదు. పర్యావరణాన్ని కాపాడాలంటే ఇలాంటివి అరికట్టాలని గట్టిగా నమ్మే కృష్ణతేజ గారు ఆ నిర్మాణాలను, రిసార్ట్ ను నేలమట్టం చేశారు. అది కూడా సాదాసీదాగా చేయలేదు. కూల్చివేత ఖర్చు కూడా సదరు సంస్థ నుండే వసూలు చేశారు. అంతేకాకుండా కూల్చివేత శిథిలాల్లోని ఒక్క ఇటుక ఆ సరస్సులో పడినా అక్కడ వదిలేసినా జైలుకు పంపిస్తాను అని హెచ్చరించారు. దీంతో మొత్తం నీట్ గా క్లీన్ చేయించింది ఆ కంపెనీ. ఆ విషయంలోనూ కేరళ ప్రజల నుండి ప్రశంసలు పొందారు. అలా నిత్యం ప్రజలతో ఉండే ఐఏఎస్ అధికారిగా, నిజాయితీ గల అధికారిగా పేరు పొందారు. ఇక కృష్ణతేజ గారి రియల్ లైఫ్ కూడా ప్రత్యేకమే. కృష్ణతేజ గారి పూర్తి పేరు మైలవరపు విఆర్ కృష్ణతేజ. గుంటూరు జిల్లా చిలుకలూరిపేటకు చెందిన వ్యక్తి. తల్లిదండ్రులు భువనేశ్వరి, శివానంద కుమార్. శివానంద కుమార్ హోల్సేల్ వ్యాపారి. ఇక కృష్ణతేజ గారు స్థానికంగానే 10వ తరగతి వరకు చదివారు. గుంటూరులో ఇంటర్, నర్సారావుపేటలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు. చిన్నతనం నుండి ఐఏఎస్ కావాలనే కోరిక ఉండేది. దీంతో బాగా చదివేవారు. టాపర్ కూడా. బీటెక్ పూర్తయ్యాక ఓ ఎంఎన్సీలో మంచి ప్యాకేజ్ తో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లు ఆ ఉద్యోగం చేసినా సంతృప్తిగా అనిపించలేదు. 2010 నుండి సివిల్స్ కి ప్రిపేర్ అవడం మొదలు పెట్టారు. నేను టాపర్ని కదా, నాకు సివిల్స్ ఖచ్చితంగా వస్తుంది అనుకున్నారట. కానీ 3 సార్లు ఫెయిల్ అయ్యారు. అప్పుడే ఆలోచనలో పడ్డారు. తనలోని లోపాలను సరిచేసుకోవాలని అనుకున్నారు. తనలో ఉన్న మైనస్ పాయింట్లు ఏంటని ఫ్రెండ్స్ ని అడిగితే ఆ ఫ్రెండ్స్ మాత్రం అంతా బాగుందని, బాగా చదువుతావు అన్నారట. దీంతో కృష్ణతేజ గారు సివిల్స్ ప్రయత్నాలు మానేసి ఉద్యోగంలో చేరదామని అనుకున్నారు. ఇదే విషయం తన మిత్రులకు, తన సర్కిల్ కు చెప్పారు. వారిలో 3 వ్యక్తులు కృష్ణతేజ గారిని ఎప్పుడూ విమర్శించేవారు. వారికి ఆ విషయం తెలిసి మంచి నిర్ణయం తీసుకున్నావు, నువ్వు ఐఏఎస్ సాధించలేవు అని చెప్పారట. అప్పుడు కోపం వచ్చిన కృష్ణతేజ గారు, సరే నేను ఐఏఎస్ సాధించలేను, కానీ ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగారు. దీంతో ఆ 3 వ్యక్తులు మాట్లాడుతూ, ఐఏఎస్ లో 2000+ మార్కులకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. నీ హ్యాండ్ రైటింగ్ అంత బాగోదు, అది ఫస్ట్ రీజన్. ఇక నువ్వు ఎగ్జామ్స్ లో అన్ని పాయింట్స్ వైజ్ రాస్తావు, ఒక ఫ్లో గానీ అనాలిసిస్ గానీ ఉండదు, ఇది రెండో రీజన్. నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పి సైలెంట్ గా ఉంటావు, ఇది మూడో రీజన్ అని చెప్పారట. అప్పుడు గాని తనలో ఉన్న అసలైన లోపాలు ఏంటో అర్థం కాలేదు. తనలో పాజిటివిటీ తెలియాలంటే ఫ్రెండ్స్ ని అడగాలని, నెగిటివిటీ తెలియాలంటే మిత్రుల్లా ఉండే శత్రువులను అడగాలని అనుకున్నారు. వారు చెప్పిన అంశాలపై శ్రద్ధ పెట్టారు. ఓ ఎల్కేజీ టీచర్ వద్దకు వెళ్లి హ్యాండ్ రైటింగ్ టిప్స్ తెలుసుకుని ప్రాక్టీస్ చేశారు. వీలైనంత వరకు సబ్జెక్ట్ పై విశ్లేషించడాన్ని, పాజిటివ్ థింకింగ్ ని అలవాటు చేసుకున్నారు.
తరువాత ఢిల్లీ, హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నారు. ఆ తరువాత ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్ మల్లవరపు బాలలత మేడం వద్ద డైలీ మార్నింగ్ 4:30కి వచ్చి 3 గంటల ఎగ్జామ్ రాయాలనే కండిషన్ కి ఒప్పుకొని కోచింగ్ కి జాయిన్ అయ్యారు. ఆమె గైడెన్స్ తీసుకున్నారు. చిన్నతనం నుండి జాగ్రఫీ మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఆ సబ్జెక్ట్ ని ఆప్షనల్ గా ఎంచుకున్నారు. ఓవైపు ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటూనే 2 ఏళ్ల పాటు అక్కడే ఫ్యాకల్టీగా చేశారు. ఇక రోజు న్యూస్ పేపర్లు చదివేవారు. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు రాసేవారు. యోగా, మెడిటేషన్ చేసి ఒత్తిడి నుండి బయటపడేవారు. అలా ఒక్కో లోపాన్ని సరిచేసుకుంటూ సివిల్స్ లో 2015లో 66వ ర్యాంక్ సాధించారు. తన తల్లిదండ్రులతో పాటు సిస్టర్ ప్రోత్సాహం, తన దూరపు బంధువైన ఐఎఫ్ఎస్ అధికారి వేలూరు నరేంద్రనాథ్ గారు, బీజేడీ కృపానందం గారి సహకారం కూడా తీసుకున్నారు. అదే టైంలో దేశంలోని అత్యున్నత సర్వీస్ సాధించాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ రోజు నువ్వు ఏం నేర్చుకున్నావు అని ప్రశ్నించుకుంటే డైవర్షన్స్ రావని చెప్పారు. ఇక కృష్ణతేజ గారి భార్య పేరు రాగదీప. ఈమె చార్టెడ్ అకౌంటెంట్. వీరికి ఒక బాబు పేరు రితీష్ నంద. ఇవి పవన్ కళ్యాణ్ గారు కృష్ణతేజ గారిని ఎందుకు ఎంచుకున్నారు అనేందుకు కారణాలు.